ఇప్పుడు మనం రాడార్ల గురించి మాట్లాడుకుందాం. మరి రాడార్లు ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి విషయానికి వద్దాం. చూడండి, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ రాడార్ అన్నమాట. సో రాడార్ అంటే ఏంటిది అంటే చూడండి, ఇది ఒక రాడార్ అనుకుందాం. ఇందులో సోర్స్ ఉంటుంది, ఇందులో రిసీవర్ ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ రాడార్. సోర్స్ నుండి రేడియో వేవ్స్ వెళ్ళినాయి. ఈ రేడియో వేవ్స్ వెళ్ళినాయి అన్నమాట. వెళ్ళి శత్రువుల యొక్క లక్ష్యాలను ఏం చేసినాయి? పేల్చేసినాయి. మళ్ళా రిఫ్లెక్ట్ అయినాయి. దాని నుంచి రేడియో వేవ్స్ రిసీవర్ ద్వారా స్వీకరించబడ్డాయి. ఇలా రేడియో వేవ్స్ ద్వారా శత్రువుల యొక్క లక్ష్యాలను గుర్తించడమే కాకుండా వాటి దూరాన్ని కూడా ఎస్టిమేట్ చేయగలిగే పరికరమే రాడార్. సో ఇట్ ఈస్ డిటెక్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫైండింగ్ రేంజింగ్ బై యూజింగ్ రేడియో వేవ్స్. సో కాబట్టి ఇక్కడ రాడార్ అంటే రేడియో యాక్టివ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో యాక్టివ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. మొట్టమొదటి రాడార్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ వాట్సన్ వాట్. రాబర్ట్ వాట్సన్ వాట్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. మరి రాబర్ట్ వాట్సన్ వాట్ గుర్తించినటువంటి ఈ రాడార్లు, భారతదేశంలో మనం 2 రాడార్లను ఉపయోగిస్తున్నాం. ఒకటవది ఏంటిదమ్మా అంటే ఇంద్ర, రెండవది ఏంటిదమ్మా అంటే రాజేంద్ర. ఇంద్ర అండ్ రాజేంద్ర ఈ రాడార్లను మనం ఏం చేస్తున్నాం అంటే ఉపయోగిస్తున్నాం. ఇంద్ర అండ్ రాజేంద్ర భారతదేశంలో ఉపయోగించేటటువంటి రాడార్లు ఏంటువంటి డిఫెన్స్ లో? ఇంద్ర, రాజేంద్ర. కాబట్టి ఇక్కడ ఇన్ అవర్ ఇండియన్ మిసైల్ సిస్టమ్, one missile totally controlled by the radar system, that is ఆకాష్. భారతదేశంలో రాడార్ల చేత కంట్రోల్ చేయబడేటటువంటి మిసైల్ ఏంటిదండి? ఆకాష్. సో ఆకాష్ మిసైల్లో ఉపయోగిస్తున్నటువంటి రాడార్ ఏంటిదమ్మా అంటే రాజేంద్ర అన్నమాట. మన ఆకాష్ మిసైల్లో ఉపయోగిస్తున్నటువంటి రాడార్ పేరు ఏం పేరండి? రాజేంద్ర. రాడార్లో ఉపయోగించేటటువంటి వేవ్స్ ఏంటివండి? రేడియో తరంగాలు. రాడార్లు పనిచేసే సూత్రం ఏంటిదమ్మా అంటే డాప్లర్ ఎఫెక్ట్ అన్నమాట. ఏ ఎఫెక్ట్ ఆధారంగా పనిచేస్తాయి? డాప్లర్ ఎఫెక్ట్. రేడియో వేవ్స్ ఆర్ యూజింగ్ ఇన్ రాడార్ సిస్టమ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ రాడార్ is Doppler effect. Doppler radar was invented by Robert Watson Watt. In our Indian missile system, in our Indian defense, we are using 2 radars, Indra and Rajendra, and we are controlling the Akash missile by using Rajendra radar. ఇప్పుడు మనం మన భారతదేశంలో రాడార్లు వేరే శత్రువుల యొక్క రాడార్లు మన దేశంలో ఉన్నటువంటి ఏ క్షిపణిని గుర్తించలేకపోతున్నాయి. ఎలా? శత్రువుల యొక్క రాడార్లు గుర్తించకుండా మనం తయారు చేసినటువంటి మిసైల్ ఏంటిదమ్మా అంటే అస్త్రా అన్నమాట. ఈ అస్త్రా మిసైల్ను ఇతర దేశాల రాడార్లు గుర్తించకుండా మనం దీన్ని తయారు చేసినాం. ఆ టెక్నాలజీ ఇదేంటిదండి? ఇది అస్త్రా మిసైల్. ఇగో ఈ అస్త్రా మిసైల్ వచ్చేసరికి ఇతర దేశాల రాడార్లు గుర్తించకుండా పై కవచాన్ని తయారు చేసినాం. ఇలాంటి టెక్నాలజీని స్టెల్త్ టెక్నాలజీ అంటాం. స్టెల్త్ టెక్నాలజీ అంటాం. ఇందులోపట మనం ఇలాంటి మిసైళ్లను ప్రపంచంలో ఏమంటామంటే
బివి రామ్ మిజైల్స్ అంటాం. బివి రామ్ మిజైల్స్ అంటే బిహైండ్ ద విజువల్ ఆఫ్ రాడార్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అన్నమాట. బిహైండ్ ద విజువల్ ఆఫ్ రాడార్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. ఓకేనా? అలాంటి మిజైల్లను మనం బివి రామ్ అంటున్నాం. రాడార్ల చేత గుర్తించినటువంటి మిజైల్ ఏంటి చెప్పండి? బివి రామ్. రైట్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు మనం పూర్తిగా బాలిస్టిక్ మిజైల్ల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. బాలిస్టిక్ మిజైల్ల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. బాలిస్టిక్ మిజైళ్ళు 5 రకాల బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, సీ సర్ఫేస్ టు సీ సర్ఫేస్, తర్వాత సబ్మెరైన్ మిజైల్స్. వాటి గురించి మనం ప్రత్యేకతలు కూడా చెప్పుకోవడం జరిగింది. నౌ వీఆర్ మూవింగ్ టు క్రూజ్ మిజైల్స్. వీఆర్ మూవింగ్ టు క్రూజ్ మిజైల్స్. మరి ఏంటి క్రూజ్ మిజైల్స్ అంటే ఏంటివి అనేటటువంటి విషయానికి వెళ్ళడానికంటే ముందు భారతదేశంలో ఒక అత్యాధునికమైనటువంటి బాలిస్టిక్ మిజైల్ కూడా ఉన్నది. భారతదేశంలో ఒక అత్యాధునికమైనటువంటి బాలిస్టిక్ మిజైల్ ఉందన్నమాట. దాని పేరు ఏం పేరు అంటే నాగ్ మిజైల్ అన్నమాట. నాగ్ మిజైల్. ఓకే ఆఫీసర్స్, ఏంటిది నాగ్ మిజైల్ అంటే? ఏంటిది అంటే భారతదేశంలో ఉన్న అత్యాధునికమైన బాలిస్టిక్ మిజైల్ అన్నమాట. బాలిస్టిక్ మిజైల్ అన్నమాట. మనం బాలిస్టిక్ మిజైల్ అంటే ఒకసారి ప్రయోగించిన తర్వాత దాన్ని ఆపలేము కాబట్టి, ఒకసారి ప్రయోగించిన తర్వాత దానిని ఆపలేము కాబట్టి ఈ నాగ్ మిజైల్ ఏమంటామమ్మా అంటే దానికి ఒక పేరుంది, మంచి పేరుందన్నమాట. దాని పేరు పేల్చి మరిచిపో అంటాం. పేల్చి మరిచిపో, ఫైర్ అండ్ ఫర్గెట్ అని పిలువబడేటటువంటి మిజైల్ నాగ్ మిజైల్. ఈ నాగ్ మిజైల్ను 2 రకాలుగా మనం యూటిలైజ్ చేస్తున్నాం. నాగ్ మిజైల్ను మనం 2 రకాలుగా యూటిలైజ్ చేస్తున్నాం అన్నమాట. ఒకటి సర్ఫేస్ టు ఎయిర్గా వాడుతున్నాం. ఈ విధానాన్ని అటాక్ బిఫోర్ లాంచ్ అంటాం. అటాక్ బిఫోర్ లాంచ్ అంటాం. రెండవది ఎయిర్ టు సర్ఫేస్ అన్నమాట. దీన్ని అటాక్ ఆఫ్టర్ లాంచ్ అంటాం. ఓకే ఆఫీసర్స్, ఎయిర్ టు సర్ఫేస్ ఏమంటున్నాం ఆఫీసర్స్? అటాక్ ఆఫ్టర్ లాంచ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమంటున్నాం? అటాక్ బిఫోర్ లాంచ్ అంటున్నాం. వాట్ ఈజ్ అటాక్ బిఫోర్ లాంచ్? వాట్ ఈజ్ అటాక్ ఆఫ్టర్ లాంచ్? శత్రువుల యొక్క యుద్ధ విమానాలు మన భారతదేశ భూభాగంలోకి రాకముందే వాటిని మనం పేల్చివేస్తున్నాం. మన నాగ్ మిజైళ్లను ఒక కంబాక్ట్ వెహికల్ పైన, అంటే ఒక యుద్ధ ట్యాంక్ పై నుంచి శత్రువుల యొక్క విమానాలు మన భారతదేశ భూభాగంలోకి రాకముందే పేల్చేస్తే దాన్ని మనం అటాక్ బిఫోర్ లాంచ్ అంటాం. లేదు, మనం నిద్రపోతున్నాం, ఆ క్షణంలో భారతదేశంలోకి, మన సరిహద్దులలోకి, మన ప్రాంతంలోకి శత్రువులు వచ్చిన తర్వాత అప్పుడు మన యొక్క దీన్ని అంటే నాగ్ మిజైళ్లను హెలికాప్టర్లో పెట్టేసి
భూమి మీద ఉన్నటువంటి వాళ్ళను పేల్చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళు మన భారతదేశ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత మనము గగనతలంలో ఉండి వాళ్ళని పేల్చేస్తాం అన్నమాట. అది అటాక్ ఆఫ్టర్ లాంచ్, ఎయిర్ టు సర్ఫేస్ అన్నమాట. మరి ఈ అటాక్ బిఫోర్ లాంచ్ కోసం మనము అటాక్ బిఫోర్ లాంచ్ కోసం ఒక కంబాక్ట్ వెహికల్ కావాలి, మనకు ఒక యుద్ధ ట్యాంక్ కావాలి. అంటే నాగ్ మిజైల్ను ప్లేస్ చేయడానికి ఒక యుద్ధ ట్యాంక్ కావాలి. ఆ యుద్ధ ట్యాంకును మనం ఏమంటామంటే నామికా అంటాం. ఏమంటాం ఆఫీసర్స్? నామికా అంటే నాగ్ మిజైల్ క్యారియర్ అన్నమాట. ఓకేనా ఆఫీసర్స్? మనము ఇక్కడ చెంచులు ఉండేటటువంటి ప్రాంతంలో చూడండి, అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ఏలుకోవడం అంటాం. ఆ ఏలుకున్న వాడిని అమ్మాయి ఏలిక అని పిలుచుకుంటుంది. తనను ఏలుకున్న వాడిని ఏలిక అంటే ఆ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, అంటే ఆ దట్టమైన అరణ్య ప్రాంతంలో అమ్మాయిని తీసుకుపోయేటోన్ని మనం ఏలిక అన్నం. ఇక్కడ నాగుని తీసుకెళ్లేదాన్ని నామిక అన్నం. ఇక్కడ నామిక అంటే నాగ్ మిజైల్ క్యారియర్ అన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కంబాక్ట్ వెహికల్. ఇట్ ఈస్ క్యారీయింగ్ ద నాగ్ మిజైల్. అలాగే నాగ్ మిజైల్ తీసుకెళ్లేటటువంటి హెలికాప్టర్ ఏమంటున్నామంటే హెలీనా అంటున్నాం. ఏమంటున్నాం ఆఫీసర్స్? హెలీనా అంటే హెలికాప్టర్ నాగ్ అన్నమాట. ఓకే ఆఫీసర్స్, మనం నాగ్ మిజైల్ తీసుకెళ్లేటటువంటి యుద్ధ ట్యాంకును మనం ఏమంటున్నామంటే నామికా అన్నం. నాగ్ మిజైల్ను తీసుకెళ్లే హెలికాప్టర్ని ఏమంటున్నామంటే ఎలీనా అంటున్నాం. ఓకే ఆఫీసర్స్, అయితే ఇక్కడ మరి మన నాగ్ మిజైల్ను తీసుకెళ్ళడానికి భారతదేశంలో బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆర్గనైజేషన్, హాల్ సంస్థ అంటాం దీన్ని. నాగ్ మిజైల్ కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ తయారు చేసినటువంటి హెలికాప్టర్ల పేరు హాల్ ధ్రువ్ అన్నమాట, హాల్ రుద్ర అన్నమాట. హాల్ ధ్రువ్, హాల్ రుద్ర ఈ రెండు హెలికాప్టర్లను భారతదేశంలో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. ఇదే భారతదేశంలో విమానాలను తయారు చేయగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ. ఇది మన బెంగళూరులో ఉంది. అదే బెంగళూరులో నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఉంది. అది సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తుంది. ఓకే ఆఫీసర్స్, హాల్ ధ్రువ్ అండ్ హాల్ రుద్ర, ఓకే, దీస్ ఆర్ ద టూ helicopters manufactured for carry the నాగ్ మిజైల్. ఓకేనా? ఇది నాగ్ మిజైల్ అన్నమాట. ఓకే ఆఫీసర్స్, ఇది నాగ్ మిజైల్ అన్నమాట. ఏ మిజైల్ ఆఫీసర్స్? నాగ్ మిజైల్ ఆఫీసర్స్. ఓకే, ఇప్పుడు మనము విషయానికి వద్దాం. మరి ఈ నాగ్ మిజైలే కాకుండా మనం ఇప్పుడు క్రూజ్ మిజైల్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ క్రూజ్ మిజైల్ల గురించి మనము
మాట్లాడుకోవడానికంటే ముందు క్రూజ్ మిజైల్ విమానాల లెక్క ప్రయాణం చేస్తాయి కాబట్టి మరి ఆ విమానాల వేగాన్ని మనం ఎలా కొలుస్తాం, విమానాల వేగాన్ని కొలిసేటటువంటి విధానంలో మనం ఏమన్నా సైన్స్ టర్మినాలజీలను వాడుతామా అనేటటువంటి అంశాన్ని మనం కొద్దిసేపటి తర్వాత చూద్దాం. ఓకేనా ఆఫీసర్స్, మనం క్రూజ్ మిజైళ్ళ గురించి చర్చించబోతున్నాం. క్రూజ్ మిజైళ్ళ గురించి, ఆ క్రూజ్ మిజైల్ ఎలా ప్రయాణం చేస్తే విమానాల లెక్క. కాబట్టి ముందు మనం ఏం తెలుసుకోవాలి, విమానాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయో తెలుసుకుంటే, విమానాల్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుంటే ఈ క్రూజ్ మిజైల్ కూడా మనకు ఎన్ని రకాల క్రూజ్ మిజైల్స్ ఉంటాయో తెలిసిపోతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఎన్ని క్రూజ్ మిజైల్స్ ఉన్నాయో వాటి గురించి మనం చర్చించడం జరుగుతుంది.